చంపబడ్డ విజయవాడ కుర్రవాడు గాద సాయి కృష్ణ ఆంధ్ర నయీం అట. ఇది నేను చెప్తుంది కాదు, మాజీ మంత్రి పేర్ని నాని నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన మాట. ఈ సాయి కృష్ణ చాలా పెద్ద పెద్ద వాళ్ళ కోసం ల్యాండ్ డీలింగ్స్ చేసేవాడట. ఆ ల్యాండ్ డీలింగ్స్లో వచ్చిన గొడవల వల్లే ఇప్పుడు ఈ సాయి కృష్ణని ఎన్కౌంటర్ చేశారు. ఈ సాయి కృష్ణ వెనకాల ఒకప్పుడు ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. ఎక్కడో సెటిల్మెంట్ కాడ గొడవ వచ్చింది, సాయి కృష్ణని చంపేశారు. ఇది పేర్ని నాని చెప్పిన మాట. గాది సాయి కృష్ణని నయీంతో పోల్చాడు. నయీం అంటే మీకు ఐడియా ఉందిగా, తెలంగాణలో ఉండేవాడు. చాలా పెద్ద క్రిమినల్, మామూలు క్రిమినల్ కాదు, గొంతులు కోసే క్రిమినల్. ఒకప్పుడు నయీం వెనకాల తెలంగాణ పోలీసు అధికారులు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ చివరికి ఆ పోలీసు బాసులనే బెదిరించే స్థాయికి నయీం వెళ్ళాడు, ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి నయీం వెళ్ళాడు, అధికార పార్టీ నాయకుల్నే బెదిరించే స్థాయికి నయీం వెళ్ళాడు, ఎమ్మెల్యేలని మంత్రులను కూడా ఫోన్ చేసి బెదిరించేవాడు. అది తెలిసాకే ప్రభుత్వం అతన్ని ఎన్కౌంటర్ చేపించింది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం కావాలని ఫోకస్ చేసి ఎన్కౌంటర్ చేపించింది అనే ఆరోపణ, చర్చ అయితే ఉంది. బట్ వాట్ ఎవర్, నయీం అయితే అత్యంత దుర్మార్గుడు, దారుణమైన క్రిమినల్. చాలా కేసులు ఉన్నాయి అతని మీద. అతను చేసే నేరాలు కూడా అలా ఇలా ఉండవు, చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు సాయి కృష్ణని నయీంతో పోల్చాడు పేర్ని నాని. అయితే ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో సాయి కృష్ణ చిన్న కుర్రవాడు, ఏదో చిన్న చిన్న తప్పులు చేశాడు, చిన్న చిన్న నేరాలు చేశాడు అని వెనకేసుకొచ్చాడు. పేర్ని నానేమో ఆంధ్ర నయీం అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఏది నమ్మాలి మనం? ఏది ఇక్కడ వైసీపీ వర్షను? అతను ఆంధ్ర నయీమునా? నయీం అంటే చాలా పెద్ద క్రిమినల్, లేదు చిన్న చిన్న కుర్రవాడు చిన్న చిన్న తప్పులు చేశాడా? ఏది నిజం వీటిల్లో? ఇప్పుడు జగన్ గారు, పేర్ని నాని గారు కూర్చొని ఒక మాట మీద ఉండి బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవడికి దోచిందో వాడు మాట్లాడతాడు. అంబట్ రాంబాబు ఒక స్టోరీ చెప్తాడు, ఆ జడా శ్రవణ్ కుమార్ మరొక స్టోరీ చెప్తాడు, పేర్ని నాని మరొక స్టోరీ చెప్తాడు. అంటే ఒక సెషన్లో జరిగిన ఒక లాకప్ డెత్ను పట్టుకొచ్చి, ఒక రౌడీ షీటర్ ఇష్యూని పట్టుకొచ్చి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కథలు అడుగుతాడు అని జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం, జనాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడం. ఏమనాలి వీరన్న? అసలు మీరే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.